విజయవాడలో తగ్గేదెలే అంటున్నారు పందెం రాయులు. సుమారు 2 ఎకరాల్లో బరులు సిద్ధం చేశారు. పందాలను చూసేందుకు 5,000 మంది వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. విజయవాడలోని పందెం బరులపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఒకప్పుడు కోడి పందాలంటే కేవలం వెస్ట్ ఈస్ట్ గోదావరికి పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మేము సైతం అంటూ భారీ ఎత్తున బర్రెలకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ మనం విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఎనికేపాడు తాడిగడప 100 అడుగుల రోడ్డు దగ్గర ఏర్పాటు చేసినటువంటి పందెం కోళ్లకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బర్రెల దగ్గర మనం ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తే కనుక దాదాపు 2 ఎకరాల ప్లేస్ ఉంది. ఇదంతా కూడా ఈ ప్లేస్లో కోడి పందాల బరులు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు చూసేందుకు వచ్చేవారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ చేశారు విఐపి. అండ్ అలాగే పబ్లిక్ ఎలాంటి ఇష్యూస్ రాకుండా పోలీసుల అనుమతులతోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు నిర్వాహకులు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ఏంటి? If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. మన ఏపీకి వచ్చేటికి కోడి పందాలు అనేది మన సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్ళి అందరూ ఆడతామన్నారు, మనం ఎందుకు చేయలేమని చెప్పి మేము ఇక్కడ అరేంజ్మెంట్ చేసాం. అట్లా అని చట్ట వ్యతిరేకంగా మేమేమి చేయట్లా, అంతా సాంప్రదాయంగా మన తమిళనాడులో జల్లికట్టు అట్లాగో ఏపీలో సంక్రాంతి అట్లానే మేము ఇప్పుడు అన్నీ చేస్తాం. కోడి పందాలతో పాటు ఇంక ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఏంటి? కోడి పందాలతో పాటు ఏమి లేదండి, ఫుడ్ స్టాల్స్ ఇవే ఉంటాయండి. ఫుడ్ స్టాల్స్ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇది ఉండాలి కదా, వాటరు ఇది తప్పితే వేరే ఇంకేమి ఉండవు. మేము ఎంతమంది అంటే ఒక 5,000 మంది వస్తారేమో అనుకుంటున్నాం అండి. అది అందరం ఏంటంటే సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇది అరేంజ్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఏంటి, ఎలాంటి రూల్స్ పెట్టారు ఇక్కడ? పోలీసులు అనుమతులు అంటే ఏమి ఇంకా ఇచ్చేయలేదండి, దానికి మేము ఇచ్చేస్తున్నాము, అడుగుతున్నాము. అడిగి దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. సో ఇది ఓవరాల్గా అయితే కోడి పందాలు సంక్రాంతికి సంబంధించి ఏపీలో ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే పోలీసు నిబంధనలకు లోబడి ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసేలాగా అరేంజ్మెంట్ చేశామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.